الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. అనంత దయామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు జనన మరణాలకు అతీతుడు పవిత్రుడు పరమ పరిశుద్ధుడు సృష్టికర్త పరలోకపు దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, అల్హమ్దులిల్లా, అల్లా యొక్క కారుణ్యంతో అల్లా యొక్క వాక్యాలను వినేటటువంటి అదృష్టాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాడు. అందుకు మనం అల్లాహకు కృతజ్ఞతలను తెలుపుకోవాలి. అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అల్లా చేత ఎన్నుకోబడతాడో ఆ వ్యక్తికి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఘనతకు సంబంధించినటువంటి వాక్యాలను వారి చెవిన వేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఎన్నుకున్నాడు. అల్హమ్దులిల్లా. సోదరులారా, అల్లా యొక్క వాక్యాలు వినడము ఎలాంటి అదృష్టము అంటే, సోదరులారా, ఈ భూప్రపంచంలో ఎంతో మంది నాయకులు మహానుభావులు గతించిపోయినటువంటి వారు ఉన్నారు. వారి యొక్క ప్రసంగాలు జరుగుతున్నాయి అంటే, అరే ఫలానా గొప్ప నాయకుడండి, అతడి మాటలు నేను వినాలి అని చెప్పి ఎక్కడెక్కడి వాళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉంటారు. కానీ విశ్వ సృష్టికర్త యొక్క ఘనత ఎలాంటిది అంటే, ఆయన ప్రాణం ఉన్నటువంటి దాని నుంచి ప్రాణం లేనటువంటి దానిని, ప్రాణం లేనటువంటి దాని నుంచి ప్రాణం ఉన్నటువంటి దానిని సృష్టించినటువంటి వాడు ఒక నీచమైన రక్తపు బిందువు ద్వారా ఇలాంటి అందమైనటువంటి పొందిక కలిగిన రూపం కలిగిన ఈ మానవుల్ని సృష్టించినటువంటి విశ్వ సృష్టికర్త. ఆయనే ఈ భూమిలో రకరకాల పండ్లను, ఫలాలను, పుష్పాలను అవతరింపచేసినటువంటి వాడు. ఈ ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆ విశ్వప్రభు. ఆయన యొక్క ఘనత ఎలాంటిది అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కణాలుగా చేసి, ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నింటినీ కూడా సిరాగా చేసి ఆయన యొక్క ఘనతను లిఖిస్తూ పోతూ ఉంటే ఈ సృష్టిలో ఉన్న వృక్షాలన్నీ కూడా తరిగిపోతాయి, సముద్రాలన్నీ ఇంకిపోతాయి. కానీ ఆ దైవం యొక్క ఘనత రవ్వంత కూడా తరగదు. సోదరులారా, అల్లాహు అక్బర్. సోదరులారా, మానవుడు తన శరీరాన్ని పరిశీలించుకున్న తన ఆ సృష్టికర్త, తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క ఘనత ఏమిటి అనేటటువంటిది బోధపడుతుంది. ఇలాంటి పొందికైనటువంటి ఒక రూపము, ఒక చక్కటి తోలు సంచి, తోలు తిత్తిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఎముకలను, ఆ నరాలను, మనిషి శరీరంలో ఉన్నటువంటి నరాలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోతూ ఉంటే 1,00,000 కిలోమీటర్లు సుమారుగా వస్తాయి. అల్లాహు అక్బర్. 1,00,000 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ఆ నరాలను ఇలాంటి ఒక తోలు సంచిలో పొందికగా అమర్చినటువంటి ఘనత ఆ సృష్టికర్త. మనిషి పుట్టుకతో 300 పైగా ఎముకలతో పుట్టినటువంటి వాడు పెరుగుతూ పోతూ ఉంటే అతడి శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కుదించబడి 206గా అవి
కుదించబడతాయి. సోదరులారా, అల్లాహు అక్బర్. ఇలాంటి అందమైనటువంటి రూపాన్ని సృష్టించినటువంటి ఘనత ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహు అక్బర్. సోదరులారా, మరి అలాంటి ఘనత కలిగినటువంటి విశ్వప్రభు, ఆయన సమస్త సామ్రాజ్యాధికారాన్ని తన చేతిలో కలిగినటువంటి శుభకరుడు, తబారకల్లదీ బియదిహిల్ ముల్కు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, అలాంటి సృష్టికర్త యొక్క ఘనత ఈరోజు మనం వింటూ ఉన్నాం. అది ఎలాంటి అదృష్టవంతులకు దొరుకుతుంది సోదరులారా? అల్హమ్దులిల్లాహ్. అందుకనే మనం అదృష్టవంతులం. సోదరులారా, నాకు ఇచ్చినటువంటి అంశము మానవ జీవిత లక్ష్యము. మానవ జీవిత లక్ష్యం గురించి చెప్పడానికి నన్ను ఇక్కడకు పిలవడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సహజంగా ఈ భూమి మీద పుట్టేటటువంటి ప్రతి జీవికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ప్రతి జీవి కూడా ఒక లక్ష్యంతోనే పుట్టించబడుతూ ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, అఫహసిబ్తుం అన్నమా ఖలఖనాకుం అబసం వ అన్నకుం ఇలైనా లా తుర్జఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మేము మిమ్మల్ని ఏదో ఆషామాషిగా, ఏ లక్ష్యం లేకుండా మిమ్మల్ని సృష్టించామని మీరు అనుకుంటున్నారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అదేవిధంగా మరొక వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఈ భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి ఏ వస్తువును కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లక్ష్యరహితంగా పుట్టించలేదు అంటున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి చిన్న ఈగ దగ్గర నుంచి, దోమ దగ్గర నుంచి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, అండపిండ బ్రహ్మాండాల్లో ప్రతిదీ కూడా ఒక లక్ష్యంతో పుట్టించబడింది. అల్లాహు అక్బర్. సోదరులారా, ప్రతిదీ ఒక లక్ష్యంతోనే పుట్టించబడింది. అలాగే ఉన్నతమైనటువంటి జీవిగా ఈ భూమి మీద పరిగణించబడినటువంటి వాడు, ఈ భూమి మీద చక్రవర్తిగా దైవం చేత పంపించబడినటువంటి వాడు ఈ మానవుడు. ఇతడికి కూడా లక్ష్యం అనేది ఉంది. సోదరులారా, చూడండి, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవరాశులు, జంతువులు, వృక్షాలు, ఇవన్నీ కూడా మానవుడికి ఉపయోగపడడానికి దైవము సృష్టించాడు. మనిషి ఆ జంతువులను ఉపయోగించుకుంటూ ఉంటాడు, ఆ వృక్షాలను ఉపయోగించుకుంటూ ఉంటాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని తనకు కావలసిన విధంగా ఉపయోగించుకుని దాని నుంచి లాభం పొందుతూ ఉంటాడు. మనం పెంచుకునేటటువంటి పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, వాటికి కావలసినటువంటి ఆహారాన్ని వాటికి అందించి వాటి నుంచి పాలు పితుక్కుంటాడు, వాటి యొక్క మాంసాన్ని తింటూ ఉంటాడు. ఆ పశువు కూడా మేత మేస్తుంది తన యజమానికి ఉపయోగపడటం కోసం. ఇలా ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా ఒక అర్థరహితంగా కాకుండా ఒక లక్ష్యంతో పుట్టించబడింది అని దైవం అంటున్నాడు. కానీ ఇవన్నీ మనిషికి ఉపయోగపడడానికి దైవం సృష్టించాడు. కానీ మనిషి ఎందుకోసం పుట్టించబడ్డాడు, మనిషి దేనికోసం పుట్టించబడ్డాడు అని చెప్పి కూడా కనీసం మనిషి ఆలోచించలేకపోతున్నాడు. సోదరులారా, ఎప్పుడైనా ఒక వస్తువు యొక్క లక్ష్యం ఏంటి అని తెలిసినప్పుడు, దాని యొక్క ప్రయోజనం ఏంటి అని తెలిసినప్పుడే దాని యొక్క విలువ అనేది ఉంటుంది. ఉదాహరణకు ఈ ఫోన్ ఏదైతే ఉందో, ఈ ఫోన్ని నేను ఇక్కడ ఉండి, ఖమ్మంలో ఉండి, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడడం కోసం ఇది ఉపయోగపడుతుంది, దీని లక్ష్యం ఇదే అని మనకు తెలియకపోతే, అలాంటి తెలియని వ్యక్తికి ఇది ఇచ్చామనుకోండి, దీనిని ఏ విధంగా ఉపయోగించాలో అతడికి తెలియదు. దీని యొక్క విలువ అతడి దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. సోదరులారా, అలాగే ఏదైనా ఒక బంగారపు రాయి, బంగారపు ఇటుక ఉందనుకోండి, ఒక కూరగాయలు అమ్ముకునేటటువంటి వ్యక్తి అనుకుంటాడు, దాని యొక్క విలువ తెలియకపోతే దీనితో నేను తూకం వేసుకోవచ్చేమో అనుకుంటాడు. అలాగే దాని విలువ తెలియకపోతే ఒక టాపింగ్ మేస్త్రి అనుకుంటాడు, దీనిని ఇంటి కట్టడంలో ఉపయోగించుకోవచ్చేమో అనుకుంటాడు. కానీ దాని విలువ తెలిసినటువంటి ఒక బంగారపు షాపు యజమానికి ఇస్తే దీని విలువ ఎంత అనేది అతడికి తెలుస్తుంది. ఎందుకంటే దాని లక్ష్యం ఏమిటి అనేది ఆ యొక్క విలువ తెలిసినటువంటి వాడికి అర్థమవుతుంది. మనిషి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని తెలుసుకున్నటువంటి వాడికే వాడి యొక్క జీవితం యొక్క విలువ తెలుస్తుంది. సోదరులారా, మనం మన జీవితం యొక్క విలువను మనం తెలుసుకున్నామా లేదా? మానవ జీవిత లక్ష్యం, మనం పుట్టుకకు కారణం ఏమిటి? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాడు అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో జంతువులు, ఎన్నో జీవరాశుల యొక్క ప్రస్తావన చేశాడు. ఉదాహరణకు తేనెటిగా అది
పుష్పాల మీద వాలుతుంది, అందులో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకుంటుంది. ఆ మకరందాన్ని అంతటిని, తేనెనంతటిని తీసుకొచ్చి ఒక చోట జమ చేస్తూ ఉంది. అల్లాహు అక్బర్. సోదరులారా, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉదయం పూట మనకు వెలుగునిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అవి సముద్రంలో ప్రయాణం చేసేటటువంటి వారికి దారి కోసము వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ మనిషి వీటన్నిటిని చూస్తున్నాడు. కానీ ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి, కానీ నేను ఎందుకు పుట్టించబడ్డాను, నా జీవిత లక్ష్యం ఏంటి అని కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నాడు. ఈ భూమి మీద బ్రతికేటటువంటి మనిషి ఎందుకోసం పుట్టించబడ్డాడు అని వాడి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఈనాటి సమాజం ఎలాగా ఉంది అంటే, ఒక త్రాగుబోతూ వాడి యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అంటే, వాడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈడు అచ్చంగా తాగడానికి పుట్టినట్టున్నాడు. పొద్దున్న లెగిస్తే మందుతో మొహం గడుగుతున్నాడు, ఆ రోడ్ల మీద పడి డొల్లాడుతూ ఉన్నాడు, రాత్రి కూడా అదే మత్తులో జోగుతూ ఉన్నాడు. నేను ఇన్ని పీపాల యొక్క సారాన్ని ఖాళీ చేయాలి అనే లక్ష్యంతో ఆయన పుట్టించబడ్డాడా? వాడు అనుకుంటున్నాడు, వాడిని చూసినప్పుడు మనిషికి సందేహం కలుగుతుంది, నేను ఇన్ని పీపాల సారా తాగడానికే పుట్టానని. అలాగే మరికొంతమంది పరిస్థితి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎప్పుడు చూసినా నోట్లో ఒక ప్యాకెట్ వేస్తూ ఉంటాడు, నలుపుతూ ఉంటాడు, బుగ్గన పెడుతూ ఉంటాడు. ఎప్పుడు అదే పని. ఒక అన్నం తినే టైంలో అన్నం తింటాడు, వెంటనే వేస్తూ ఉంటాడు. అంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి గుట్కా ప్యాకెట్లు, కైని ప్యాకెట్లన్నీ ఖాళీ చేయడానికే వాడు పుట్టించబడ్డాడా? అదే వాడి జీవిత లక్ష్యం, దానికోసం వాడు పుట్టించబడ్డాడా? అల్లాహు అక్బర్. ఎలాంటి నీచమైన బ్రతుకు బతుకుతున్నాడు అంటే, కనీసం ఈ భూమి మీద పుట్టించబడినటువంటి చాలా మంది అసహ్యంగా భావించే జంతువులు కూడా వాటికంటూ ఒక లక్ష్యం ఉంది. సోదరులారా, కుక్క ఉంది అంటే ఇంటికి పొలాలకి కాపలా పెట్టుకోవడానికి ఉంది. పంది ఉందంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి మలమూత్రాలను శుభ్రపరచడానికి ఉంది. కానీ మనిషి ఎందుకున్నాడు? ఈ తాగడానికి, తినడానికి, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికైనా దేవుడు నేను పుట్టించింది. దీనికోసమైనా నువ్వు బ్రతికేది. అల్లాహు అక్బర్. సోదరులారా, ఎలాగైతే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో, భార్య కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే జనం ఏమన్నా అంటారేమో అని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కని ఆ పిల్లల యొక్క జీవితాలను గాలికి వదిలేసి, ఏ విధంగా అయితే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కుక్క తన పిల్లలను కని వదిలిపెడుతుందో, అదే విధంగా వీడి జీవితం కూడా సాగిపోతుంది. వాడి జీవితం ఎందుకోసం, తన జీవిత లక్ష్యం ఏమిటి సోదరులారా? ఇది గ్రహించలేకపోతున్నాడు. మనిషి ఎందుకోసం పుట్టించబడ్డాడు? ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏవో స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాలను పెట్టుకుంటూ ఉన్నాడు. అదే జీవితం అనుకుంటూ ఉన్నాడు. సోదరులారా, ఒకసారి చూడండి, పోలీస్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి, మనమందరం పడుకుని ఉంటాం, కానీ అతడు చీకటి ఉండగానే లేస్తాడు, రన్నింగ్ అని పరుగులు తీస్తూ ఉంటాడు. మేము కూడా ఒకానొక సమయంలో చదువుకునే టైంలో జాబ్కి అప్లై చేసేవాళ్ళం. అప్పుడు 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉండేటటువంటి 5 km, కానీ మేము 10 km ప్రాక్టీస్ చేసేవాళ్ళం. 10 కిలోమీటర్లు ఉదయాన్నే లేవటం, 10 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే మా లక్ష్యం ఆ ఉద్యోగాన్ని సంపాదించడం. ఈ భూమి మీద చదువుకున్నటువంటి వాళ్ళు లాయర్ అవ్వాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, పోలీస్ అవ్వాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మనిషి జీవిత లక్ష్యం ఉద్యోగం పొందటమేనా? మనిషి జీవిత లక్ష్యం ఉద్యోగాన్ని పొందటమేనా? సోదరులారా, ఒక చిన్న వార్త TV9లో విన్నాను. నేను చదువుకునేటటువంటి సందర్భంలో ఒక ముస్లిమేతర సోదరుడు, ఒక్కడే కొడుకు, తండ్రి లేడు, తల్లి చాలా గారాబంగా పెంచుకుంది, మంచిగా చదువుకున్నాడు. ఆ వ్యక్తికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చింది. తన జీవిత లక్ష్యం సాకారం చేసుకున్నాడు అనుకున్నాడు. తన స్నేహితుల్ని పిలిచాడు, వారందరికీ కూడా మిఠాయి పంచి పెట్టాడు. తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటి దగ్గరికి రాగానే టర్నింగ్ తిప్పుతుంటే లారీ వచ్చి గుద్దేసింది. సోదరులారా, ఆ వ్యక్తికి మెదడు పగిలిపోయింది. ఏ విషయం గుర్తులేదు, కనీసం తన తల్లి కూడా తనకు గుర్తులేదు. అల్లాహు అక్బర్. ఆ తల్లిని చూపించాడు. ఆ తల్లి ఎంతగా విలపిస్తుంది అంటే, కనీసం 1, 2 కూడా వెళ్ళడం ఆ వ్యక్తికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మానవ జీవిత లక్ష్యం ఉద్యోగాన్ని పొందటమేనా? సోదరులారా, మా గురువు గారు అబూబకర్ ఉమ్రీ గారు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మా ముందు ప్రస్తావన చేశారు. ముస్లిం మహిళలో ఒక చోట ఒక్కడే కొడుకు, అల్లార ముద్దుగా పెంచుకున్నటువంటి తన సంతానాన్ని చదివించుకున్నాడు. అనుకున్నటువంటి ఉద్యోగాన్ని అతడు సంపాదించాడు, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. కానీ అతడికి ఏదో వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చిన తర్వాత అతన్ని ఐసీయూలో పెట్టారు. డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు,
మీ అబ్బాయి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చెడిపోయాయి, ఇంకా బ్రతకడు, ఇంకా కొన్ని గంటలే అని చెప్పాడు. తండ్రి ఏడుస్తూ ఐసీలో ఉన్నటువంటి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కొడుకు అడుగుతున్నాడు, నాన్న నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ చదివించావు, నేను ఇవన్నీ చదువుకున్నాను, అన్నిటిలో నేను ప్రథమ స్థానం పొందాను, ఈరోజు నేను చనిపోతున్నాను, అల్లా దగ్గరకు చేరుకుంటున్నాను, వీటిలో ఏ సబ్జెక్ట్ నాకు ఉపయోగపడుతుంది అని అడిగాడు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఆ తండ్రి ఆ కొడుకు చనిపోయిన తర్వాత కొడుకు శవాన్ని భుజం మీద వేసుకుని ఆ ముస్లిం మహిళకు వీధిలోకి వచ్చి ఏడుస్తూ అందరినీ పిలిచి, అమ్మా మీ యొక్క సంతానాన్ని ఈ విధంగా చేసుకోకండి, నా కొడుకు నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు అని చెప్పాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, మనిషి జీవితం ఎందుకు, అతడి యొక్క లక్ష్యం ఏమిటి? ఒక మంచి ఉద్యోగం పొందడమేనా అతడి లక్ష్యం? లేదా భార్య పిల్లల్ని కనడమేనా అతడి యొక్క లక్ష్యం? లేదా ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలన్నా అతడి యొక్క లక్ష్యమో? లేదా ఇంకేదైనా బంధుమిత్రుల్ని వీళ్ళందరినీ ఎక్కువ మందిని నేను జమ చేసుకోవాలి, వీళ్ళందరినీ నేను జమ చేసుకోవాలి, వీళ్ళందరితో నేను ఉండాలి, ఇదే నా లక్ష్యం? ఇంతవరకేనా? మానవ జీవిత లక్ష్యం ఎందుకు, దేనికోసం పుట్టించాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని ఎందుకోసం పుట్టించాడు? సోదరులారా, ఈ విషయాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, అందుకని మనిషి తన జీవితం లక్ష్యాన్ని గుర్తించకపోవడం కారణం చేత ఆ జీవితం యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాడు. జీవితం విలువలేనటువంటిదని భావిస్తున్నాడు. సోదరులారా, ఎప్పుడైతే చదువుకునేటటువంటి వయసులో ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో కేసులు వస్తున్నాయి. కేవలం ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి కాదందని చెప్పి ఇంతకాలం తనను పెంచినటువంటి ఆ తల్లి తండ్రి గురించి కనీసం ఆలోచన చేయకుండా, నవమాసాలు తనని గర్భంలో మోసి పెంచినటువంటి ఆ తల్లి యొక్క పేగు కోతను కనీసం గుర్తించకుండా తన ప్రాణాలను తీసుకునేటటువంటి ఎంతో మంది యువకులను మన సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే వాడికి అతడి యొక్క జీవితం యొక్క విలువ తెలియలేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, కేవలం భర్త ఏదో అన్నాడని చెప్పి ఒక్క మాట కారణం చేత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎంతో మంది ఇల్లాలను చూస్తూ ఉన్నాం. అల్లాహు అక్బర్. లేదా ఏదో వ్యక్తి మనకు డబ్బులు అప్పు ఇచ్చి అప్పును తిరిగి అడిగాడని చెప్పి ఆ బాధను భరించలేకపోతున్నారని ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. చిన్న చిన్న విషయాలు. అల్లాహు అక్బర్. ఈ సమాజంలో ఎలాంటి మానసిక వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయంటే, సంగారెడ్డి జిల్లాకి చెందినటువంటి ఒక వార్త గత నెల నేను న్యూస్లో చదవడం జరిగింది. ఒక స్త్రీ సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటంటే, చీమల వల్ల బాధపడలేకపోతున్నాను, ఈ చీమలు నన్ను ఇరిటేట్ చేస్తున్నాయి, నేను చచ్చిపోవడమే కానీ ఈ చీమల్ని ఎన్ని మందులేసి చంపినా మళ్ళీ వస్తున్నాయని చెప్పి సూసైడ్ చేస్తుంది. చీమల గురించి సూసైడ్ చేస్తుంది. అరే, ఎంత ప్రాణం అంటే విలువ తెలియదు, మనిషి జీవితం అంటే విలువ తెలియదు. సోదరులారా, జపాన్కి చెందినటువంటి ఒక హాస్పిటల్లో చేసేటటువంటి ఒక నర్సు ఏం చేశాడు అంటే, తనకు విశ్రాంతి దొరకటం లేదు. కారణం ఏంటి? ఆ రాత్రి వేళలో డ్యూటీలు ఎక్కువ వేసేస్తున్నారు. రీజన్ ఏమిటి అంటే, ఎవరైతే రాత్రిపూట వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారో, పేషెంట్లు ఉన్నారో, వీళ్ళు ఎక్కువగా ఉండటం కారణం చేతనే నాకు సెలవులు ఇవ్వటం లేదు, కాబట్టి వీళ్ళే లేకపోతే నాకు సెలవులు దొరుకుతాయి కదా అని ఒక్కరోజు రాత్రి అందరికి హైడోస్ ఇచ్చి అందరిని చంపేశాడు. అల్లాహు అక్బర్. ఎందుకంటే జీవితం విలువ తెలియదు. ఒక మనిషి జీవితం, దాని విలువ ఏంటి అనేది ఈరోజు మనిషి మర్చిపోయాడు. అల్లాహు అక్బర్. ఆఖరికి కుక్క కూడా తన జీవితాన్ని, దాని విలువను తెలుసుకుంటుంది. అరే, నేను బ్రతకాలి, నేను నా లక్ష్యాన్ని సాధించాలనే కనీసం కుక్క కూడా ఆలోచిస్తుంది. కానీ మనిషి తన జీవితాన్ని చాలా తక్కువ అనుకుంటున్నాడు. ఎందుకంటే అతడి జీవిత లక్ష్యాన్ని మరిచిపోయాడు. దేవుడు ఎందుకోసం ఈ భూమి మీదకు పంపించాడు అనే విషయాన్ని మనిషి మర్చిపోయాడు. ఆ కారణం చేతనే మనిషి ఈ విధమైనటువంటి తప్పులకు, పాపాలకు పాల్పడుతూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇద్దరు స్త్రీలు ఒక చోట నిలబడ్డారు అంటే వాళ్ళ యొక్క మాటలు ఉల్లిపాయ దగ్గర నుంచి ఒబామా వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎదురింటి వాడు ఎలా ఉన్నాడు, పక్కింటి వాడు ఎలా ఉన్నాడు, దారిని పోయే దానయ్యకు గుండీలు లేవు, ఆ ఫలానా వాడు ఫలానా కటింగ్ చేపించుకున్నాడు, ఆ యొక్క కొత్త చీర కొనుక్కుంది, ఈమె కొత్తగా వివాహం చేసుకుంది, అందరి గురించి మాట్లాడుతూ ఉంటారు. గంటలు గంటలు గడిచిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళు కనీసం మేము చేస్తున్న చాడీలు ఏవైతే ఉన్నాయో,
మేము మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క నిందలు ఏవైతే ఉన్నాయో పాపము అని చెప్పే ఆలోచన కనీసం వాళ్ళకి రావటం లేదు. సోదరులారా, ఈ సమాజంలో మనిషి తను ఎందుకోసం పుట్టించబడ్డాడనే కనీస ఇంగిత జ్ఞానం వాళ్ళకి ఉండకుండా జీవితంలో అనేక రకాలైనటువంటి తప్పులకు పాపాలకు పాల్పడుతూ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవ జీవిత లక్ష్యము ఏమిటి అంటే వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మనుషుల్ని ఎందుకోసం పుట్టించాను అంటే తనను సృష్టించిన ఆ నిజ సృష్టికర్త ఎవరు అని తెలుసుకుని ఆ ఒక్కడైనటువంటి సృష్టికర్తను ఆరాధించడానికే పుట్టించబడ్డాడు. కానీ మనిషి మాత్రం ఈ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. అరే, నా జీవితం సంతోషంగా ఉండాలంటే డబ్బు ఎక్కువగా సంపాదించాలి, నా జీవితం సంతోషంగా ఉండాలి అంటే నేను ఉద్యోగాన్ని సంపాదించాలి, ఇదే నా జీవిత లక్ష్యం అనుకుంటున్నాడు. కానీ మనిషి ఆలోచించడం లేదు. ఏ డబ్బునైతే సంపాదించడానికి అతడు తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డాడో, ఏ సుందరమైన ఇంటి కోసము అతడు అహోరాత్రులు శ్రమించాడో, ఏ భార్య పిల్లల కోసమైతే అతడు తన జీవితాన్ని పణంగా పెట్టాడో, రేపటి రోజున అతడి మరణము అతడికి వచ్చిన తర్వాత, అతడి ప్రాణము అతడి శరీరంలో నుంచి తీసివేయబడిన తర్వాత ఇవేవి కూడా తనతో పాటు రావు అనేటువంటి జీవిత సత్యాన్ని మనిషి మరిచిపోతున్నాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుల్లు నఫ్సి జాయికతుల్ మౌత్. ప్రతి జీవి మరణించక తప్పదు. సోదరులారా, ప్రతి జీవి మరణించక తప్పదు. మనిషి అనుకుంటున్నాడు ఈ జీవితమే నాకు శాశ్వతమైనటువంటిది, ఈ జీవితంలో సుఖాలన్నీ అనుభవించేయాలి, ఈ జీవితంలోనే నేను అన్నిటినీ పొందేయాలి, ఇదే నా లక్ష్యం అనుకుంటున్నాడు. కానీ సృష్టికర్తైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీకు మరణం ఉంది, మరణం తర్వాత నీకు మరణాంతర జీవితం కూడా ఒకటి ఉంది. ఆ మరణాంతర జీవితం ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ జీవితం గురించి ప్రశ్నించడం జరుగుతుంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఇలా అంటున్నాడు, అల్లదీన తతవఫాహుముల్ మలాయికతు జాలిమీ అన్ఫుసిహిం ఫఅల్కౌ సలమ మా కున్నా నఅమలు మిన్ సూ బలా ఇన్నల్లాహ అలీమున్ బిమా కుంతుం తఅమలూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నారో వారితో దైవదూతలు వారి ప్రాణం తీసుకునేటప్పుడు వారితో అంటారు, మేము మీ యొక్క ప్రాణాలను స్వాధీనపరుచుకునే సందర్భంలో మీరేమనుకుంటున్నారంటే ఆ వ్యక్తుల యొక్క అంతర్గతం ఏమంటుంది అంటే, మేము ఏ పాపం ఎరుగము అని వారు సమాధానం చెబుతారు. ఎందుకు ఎరగరు? మీరు ఏమేం చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు బాగా తెలుసు, దీని యొక్క తీర్పు తీర్చేటటువంటి రోజు రానుంది అని చెప్పి దైవదూతలు చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. సోదరులారా, ఎప్పుడైతే మనం మరణం వస్తుందో, మన జీవితం యొక్క అంతం ఉందో, మరణ దైవదూతలు వచ్చి మన ప్రాణాన్ని మన నరాలలో నుంచి గుంజి లాగుతూ ఉంటారో ఆ రోజు తెలుస్తూ ఉంటుంది ఆ వ్యక్తికి తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోయాను, అయ్యో నేను ఏ పాపం చేయలేదండి, నన్ను వదిలిపెట్టేయండి అని అన్నప్పుడు దైవదూతలు అంటారు, అయ్యా నువ్వు ఏ పాపం ఎందుకు చేయలేదు, నువ్వు పెద్ద పాపం చేసావు. ఏంటో తెలుసా నువ్వు చేసిన పాపం? నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు గుర్తించలేదు. కాబట్టి దీనికి లెక్క చెప్పేటటువంటి రోజు ఉంది, దానికోసమే ఈరోజు నీ ప్రాణాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని దైవదూతలు అనడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాడు అంటే, ఎవరైతే తనను సృష్టించిన ఆ సృష్టికర్త ఉన్నాడో ఆ సృష్టికర్త ఎవరు అని ఆలోచించి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని పంపించాడు. కానీ మనిషి తన స్వల్పకాలికమైనటువంటి ప్రయోజనాల కోసము, తుచ్చమైనటువంటి ఈ కోరికల కోసము మనిషి అనేక రకాలైనటువంటి దైవాలను కల్పించుకున్నాడు. వానకో దేవుడు, వరదకో దేవుడు, ఉద్యోగానికో దేవుడు, ఉపాధికో దేవుడు, డబ్బులు అధికంగా సంపాదించాలంటే ఒక దేవుడు, రకరకాల దైవాలను కల్పించుకొని తన స్వల్పకాలిక ప్రయోజనాలను నెరవేర్చుకునేటువంటి మత్తులో పడిపోయాడు. అల్లాహు అక్బర్. జీవితం అనేటటువంటిది ఒక మాయ. ఈ మాయలో మనిషి ఇరుక్కునిపోయాడు. తన నిజ సృష్టికర్త గురించి ఆలోచించడం లేదు. ఎవయాని తండ్రి ఎవరు అంటే తక్కువని చెప్తున్నాడు, కానీ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఎవరు అని అంటే
దాని గురించి చెప్పటం లేదు. అల్లాహు అక్బర్. తను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని ఆ మనిషి కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఆ మనిషి సైకిల్ని ఎలా తొక్కాలి, బండిని ఎలా నడపాలి, కొత్తగా వచ్చిన కార్ని ఎలా తోలాలి, టీవీని ఎలా ఆపరేట్ చేయాలి, కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి, కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి, అన్ని విషయాల గురించి ఆలోచన చేస్తున్నాడు. కానీ అసలు నన్ను పుట్టించిన దేవుడు ఎవరు, ఆ సృష్టికర్త ఎలా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని కనీసం మనిషి ఆలోచించటం లేదు. సోదరులారా, ఎప్పుడైతే తనను సృష్టించినటువంటి సృష్టికర్త గురించి తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే ఆ సృష్టికర్త ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనిషి ఆలోచిస్తాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీ జీవిత లక్ష్యము ఏమిటి అంటే మిమ్మల్ని సృష్టించిన ఆ నిజ సృష్టికర్తను తెలుసుకుని ఆ ఒక్కడైనటువంటి దైవాన్ని ఆరాధించడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని పుట్టించాడు. ఆ దైవం మిమ్మల్ని అందుకోసమే సృష్టించాడు. ఆ సృష్టికర్తను తెలుసుకుని ఆయన ఆరాధించినప్పుడు మాత్రమే మీ పాపాల యొక్క క్షమాభిక్ష లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఉదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించినటువంటి మీ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, తద్వారా మీ పాపాల యొక్క క్షమాపణ మీకు లభిస్తుంది అని చెప్పాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటూ ఉంటాడు. డబ్బు సంపాదించినా, ఇల్లు కట్టుకున్నా, అందమైన భార్య వచ్చినా, 10 మంది సంతానం ఉన్నా కానీ అతనికి మనశ్శాంతి దొరకదు. కానీ ఆ మనశ్శాంతి కోసం ఎదిగి అలసిపోయి ఒకరోజు మరణానికి చేరుకుంటాడు. ఆ మనశ్శాంతి దొరక్క ఆత్మహత్యకు పాల్పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అల్లాహు అక్బర్. ఒక సినిమా యాక్టర్ అతడి యొక్క న్యూస్ పేపర్లో వచ్చింది. 2 కొడుకుల్ని కన్నాడు. ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు. ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. మనశ్శాంతి లేదు. కొడుకుని ఫోన్ చేస్తే అంటున్నాడు, నాన్న నెలకు 80 లక్షలు అన్నా తమ్ముడు మేమిద్దరం కలిసి పంపిస్తున్నాం కదా, 80 లక్షలతో నువ్వు ఎంజాయ్ చేసుకో, ఇంటి దగ్గర ఉండు అంటున్నాడు. కానీ అతడు ఆఖరికి సూసైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదంటున్నాడు. సోదరులారా, ప్రయోజకులైనటువంటి అంటే గట్టిగా సంపాదించేటువంటి కొడుకులు కన్నంత మాత్రాన మీ ఇంట్లో మీకు మనశ్శాంతి రాదు. అది కాదు మీ జీవిత లక్ష్యం. సుందరమైన ఇల్లు కట్టుకుని అందులో ఉంటే అది కాదు మీ జీవిత లక్ష్యం. అందులో లేదు మనశ్శాంతి. మనశ్శాంతి ఎందులో ఉందో తెలుసా? మనశ్శాంతి మిమ్మల్ని సృష్టించిన మీ నిజ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆరాధించడంలో మీ మనశ్శాంతి ఉంది. అది మీ జీవిత లక్ష్యంలో గుర్తించడంలో మనశ్శాంతి ఉంది. సోదరులారా, ఏంటండి ఇవన్నీ మానేయాలా? భార్యను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, పని చేసుకోవడం అన్నీ మానేసి కేవలం దేవుడు ఎవరని తెలుసుకుని ఆయన ఆరాధించుకుంటూ కూర్చోవాలా? ఇదేనా లక్ష్యం? ఇదేనా అని చెప్పి సహజంగా ఎవరైనా ప్రశ్నించవచ్చేమో. కానీ అల్లాహ్ యొక్క ఆరాధన, ఆ దైవం యొక్క ఆరాధన చేయడం అంటే ఏమిటి అంటే ఆ దైవం యొక్క హక్కులను చెల్లించడము, దైవంతో పాటుగా దాసుల యొక్క హక్కులను కూడా చెల్లించడం. అంటే అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా గారు, ఈయన ప్రసిద్ధిగాంచినటువంటి ఒక సహాబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు ఆయన వచ్చారు. ఆయన వచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక సంఘటన చెబుతున్నారు. ప్రవక్త, నేను ఇంట్లో ఒకసారి నా కోడల్ని చూశాను. నా కోడలు ఇంట్లో ఏమాత్రం సిద్ధం కాకుండా, అంటే రెడీ అవ్వకుండా ఉంది. తన భర్త ఇంటికి వచ్చేటటువంటి సందర్భం, ఏమిటమ్మా అని అడిగాను. ఆవిడేమంటుందంటే, ఏం చెప్పను మామగారు, మీ కొడుకు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ ఆయన ఉదయమంతా ఉపవాసం ఉంటున్నాడు, రాత్రంతా కూడా జాగారం చేస్తున్నాడు, తహజ్జుద్ నమాజులు చదువుతున్నాడు, ఒక్కసారి కూడా నా గురించి పట్టించుకోలేదు. ఈ విధంగా ఆమె సమాధానం చెప్పింది. అంటే వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్దుల్లాని పిలిచారు. అబ్దుల్లాని పిలిచి అంటున్నారు, అబ్దుల్లా, నీ కళ్ళకు నీ మీద హక్కు ఉంది, నీ భార్యకు నీ మీద హక్కు ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అంటే నీ భార్యను చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అది అల్లాహ్ యొక్క ఆరాధన. నీ సంతానాన్ని ఉత్తమ రీతిలో చదివించడము, నీ సంతానాన్ని ఉత్తమ రీతిలో పెంచడము, ఇది కూడా అల్లాహ్ యొక్క ఆరాధనే. అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగానే ఇవన్నీ వస్తాయి. అంటే అల్లాహ్ యొక్క హక్కులు చెల్లించడము అంటే నమాజులు చేయడము, ఉపవాసాలను పాటించడము, వీటితో పాటుగా సోదరులారా దాసుల యొక్క హక్కులు చెల్లించడము అంటే భార్యను సరిగా చూసుకోవడము, పిల్లల్ని సరిగా పెంచుకోవడము, సరైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించడము, తల్లిదండ్రుల హక్కులను మనం వారికి ఇవ్వడము, ఇరుగు పొరుగు వారి హక్కులను వారికి ఇవ్వడము, ఇది కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగానే వస్తుంది. అల్లాహు అక్బర్. సోదరులారా,
ఒక వ్యక్తి ఉన్నాడు, 5 పూటల నమాజ్ చేస్తున్నాడు, తహజ్జుదులు చేస్తున్నాడు, కానీ తల్లిదండ్రులను గౌరవించడం లేదు. వృద్ధాప్య దశకు చేరినటువంటి తండ్రిని తల్లిని అనరానటువంటి మాటలు అంటున్నాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇది ఎలాంటి పాపము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఎవరి తల్లిదండ్రులైతే వృద్ధాప్య దశకు చేరుకున్న తర్వాత వారి యొక్క సేవను చేసుకుని స్వర్గానికి వెళ్లే ప్రయత్నం చేయలేదో వాడు నాశనమవుగాక, వాడు నాశనమవుగాక, వాడు నాశనమవుగాక అన్నారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారము. తల్లిదండ్రుల సంతోషంలో అల్లా యొక్క సంతోషం ఉంది, తల్లిదండ్రుల కోపంలో అల్లా యొక్క కోపం ఉంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల అల్లా యొక్క ఆరాధన చేయండి అనడంతో పాటు మీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమ పరివర్తన కలిగి ఉండండి అని చెప్పారు. అల్లాహు అక్బర్. సోదరులారా, తల్లిదండ్రులను గౌరవించడము, వారికి సేవ చేసుకోవడం కూడా అల్లా యొక్క ఆరాధనలో భాగమే. కేవలం నమాజులు చేసినంత మాత్రాన ఆ వ్యక్తి అల్లాకు సంబంధించినటువంటి ఆరాధనను పూర్తి చేసినట్లు కాదు. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లిదండ్రులను గౌరవించమన్నారు కదా, మరి తల్లిని తండ్రిని గౌరవించకపోవడము అంటే అందులో ఏదైనా ఒక చిన్న విషయం చెప్పండి అన్నారు. అంటే వారి పట్ల అవిధేయతకు పాల్పడడం దాని గురించి ఒక విషయం చెప్పండి అన్నారు. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా గారు అంటున్నారు, కొడుకు తండ్రి పక్కన నిలబడ్డాడు, తన దుస్తుల మీద ఉన్నటువంటి దుమ్మును దులిపాడు, ఆ దుమ్ము వెళ్ళి తండ్రి మీద పడింది. దైవదూతలు ఆ వ్యక్తిని తండ్రి యొక్క అవిధేయతకు పాల్పడిన వాడి కింద రాస్తారు అన్నారు. అల్లాహు అక్బర్. కేవలం మన దుస్తుల మీద ఉన్నటువంటి దుమ్ము తండ్రి మీద పడితేనే ఆ వ్యక్తి తండ్రి యొక్క అవిధేయకు పాల్పడ్డాడు అంటే, ఈ రోజు తల్లిదండ్రుల మీద దుమ్మెత్తి పోసేటటువంటి వాళ్ళు ఎంతమంది సమాజంలో కొడుకులు కూతుళ్ళు ఈ రోజు మన కళ్ళ ముందు కనబడటం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, భార్యాభర్తల హక్కుల గురించి తెలియజేయడం జరిగింది. ఇది కూడా అల్లాహ్ యొక్క ఆరాధనే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నీ భార్యకు ప్రేమతో ఒక ముద్దను తినిపించడం కూడా ఇది కూడా పుణ్యకార్యమే అన్నారు. ఒక భర్త తన భార్యకు ప్రేమతో ఒక ముద్దను తినిపించడం ఇది పుణ్యకార్యమే. భార్య భర్తల యొక్క హక్కుల్లో భార్య తన యొక్క భర్త యొక్క శరీరంలో ఉన్నటువంటి పుల్లన్నింటినీ కూడా తన నాలుకతో శుభ్రం చేసినా కూడా ఆ భర్త యొక్క రుణాన్ని తీర్చుకోలేదు అన్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత మొదటిగా ఆ వ్యక్తి యొక్క భార్యను ప్రశ్నించడం జరుగుతుంది. అమ్మా, నీ భర్త వల్ల నువ్వు సుఖాన్ని పొందావా? నీ భర్త మంచివాడేనా? నీ భర్త ఉత్తముడా అని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ స్త్రీ సమాధానం చెప్తే, అల్లాహ్ నా భర్త ఉత్తముడు, నన్ను ఉత్తమంగా చూసుకున్నాడని సమాధానం చెప్పిన తర్వాతనే ఆ వ్యక్తికి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఈ విధంగా దేవుడికి ఇచ్చినటువంటి దేవుని యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని యొక్క హక్కులను పూర్తి చేయడము, దాసుల యొక్క హక్కులను పూర్తి చేయడము, ఇవి రెండు కూడా దేవుని యొక్క ఆరాధనలోకి వస్తాయి. సోదరులారా, మానవ జీవిత లక్ష్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, హసన్ బసరీ రహమతుల్లా అలై ఒక పేరుగంచినటువంటి తాబయి, ఆయన అంటున్నారు, నేను ఎంతో మంది సహాబాలను కలిశాను, ఎంతో మంది సహాబాలతో నేను ఉన్నాను. ఆ సహాబాల యొక్క పరిస్థితి రాత్రి వేళలో ఎలా ఉండేది అంటే, వారు రాత్రి వేళలో ఎంతో గాబరాకి గురయ్యేటటువంటి వారు, ఎంతగానో ఆందోళన చెందేటటువంటి వారు. రాత్రంతా మేలుకుని నమాజులో నిలబడి ఎంతగా విపరీతంగా రోధించేవారంటే, చిన్నపిల్లలు ఏ విధంగా రోధిస్తారో ఆ విధంగా రోధించేవారు. అల్లాహ్ ముందు దువా చేసుకునేటటువంటి వారు. ఉదయం లెగగానే వాళ్ళు రణరంగంలో సింహాలలాగా నిలబడి పోరాడేటటువంటి వాళ్ళు అన్నారు. అల్లాహు అక్బర్. జీవిత లక్ష్యం తెలుసుకున్న వాడి యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కానీ మనం అనుకుంటున్నాం, ఎప్పుడో శుక్రవారం నాడు నమాజ్ చదివాం కదా నేను స్వర్గవాసిని అనుకుంటున్నాం, కేవలం 5 పూటలు నమాజ్ చేశాను కదా నేను స్వర్గవాసిని అనుకుంటున్నాం. కాదు సోదరులారా, నువ్వు చేసేటటువంటి నమాజ్ అల్లాహ్ దృష్టిలో స్వీకార యోగ్యం కావాలి అంటే నువ్వు ఉత్తమ నడవడిక కలిగినటువంటి వాడివి కావాలి. నువ్వు ఉత్తమ నడవడిక కలిగినటువంటి వాడివి కావాలి. నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు గుర్తించాలి. ఎప్పటి వరకైతే నీవు నీ జీవిత లక్ష్యాన్ని గుర్తించవో, నీవు ఎప్పటి వరకైతే ఉత్తమ నడవడిక కలిగినటువంటి వాడిగా మారవో, అప్పటి వరకు నీకు స్వర్గం యొక్క అర్హత లేదు. అల్లాహ్ అక్బర్. సోదరులారా, చివరిగా నేను సమయం అయిపోతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్ని చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మలంలో ఉన్నటువంటి పురుగు ఏదైతే ఉందో ఆ మలంలో ఉన్నటువంటి పురుగు కూడా తన జీవిత లక్ష్యాన్ని గుర్తించింది. ఆ మలాన్ని కబలించడము తన యొక్క జీవిత లక్ష్యము. దానికంటే హీనమైన వాడు ఎవడు
అంటే ప్రవక్త గారు అంటున్నారు, ఎవడైతే తనను సృష్టించిన నిజ సృష్టికర్త అయిన అల్లాను వదిలి ఆ సృష్టికర్తకు ఇతరులను భాగస్వాములుగా చేర్చి ఇతరులను ఆరాధన చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆ మనంలో ఉన్నటువంటి పురుగు కంటే హీనమైన వాడు అన్నారు. అల్లాహు అక్బర్. సోదరులారు, ఎందుకని అంటే ఎవరైతే తనను పుట్టించిన దైవాన్ని వదిలి ఆ దైవాన్ని కాకుండా ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకుని వారిని ఆరాధిస్తున్నాడు, అల్లాహు అక్బర్. తన జీవిత లక్ష్యం ఆ సృష్టికర్తను ఆరాధించడం, ఆ సృష్టికర్త ముందు తలదించడం అనేటువంటి విషయాన్ని పూర్తిగా అతడు విస్మరించాడు. అల్లాహు అక్బర్. అందుకని ఆ వ్యక్తి ఆ మలంలో ఉన్నటువంటి పురుగు కంటే హీనమైనటువంటి వాడు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తికి తన జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడైతే ఆ వ్యక్తి మరణించి అల్లాను చేరుకున్నాడో, అల్లాని చేరుకున్న తర్వాత ఆ రోజు పరలోకంలో ఈ విధంగా అంటాడు, యకూలు యా లైతనీ ఖద్దమ్తు లిహయాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు అంటాడు, యా లైతనీ ఖద్దమ్తు లిహయాత్. అయ్యో నా పాడుగాను, అయ్యో నా పాడుగాను, నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగా నేను జాగ్రత్త పడి ఉంటే ఎంత బాగుండేది. ఈ పరలోక జీవితం కోసం నా యహలోక జీవితం యొక్క లక్ష్యాన్ని గుర్తించుకుని నా పరలోకాన్ని చక్కదిద్దుకుంటే ఎంత బాగుండేది అని చెప్పి ఆ రోజు బాధపడేటటువంటి రోజు వస్తుంది సోదరులారా. ఆ రోజు మనిషి తన జీవిత లక్ష్యాన్ని గుర్తిస్తాడు. ఆ రోజు అల్లాని అడుగుతాడు, అల్లా ఒక్కసారి నువ్వు భూమి మీదకు పంపించావంటే నా జీవిత లక్ష్యాన్ని నేను పూర్తి చేస్తాను. ఏ తల్లిదండ్రినైతే నేను కించపరిచానో ఆ తల్లిదండ్రుల పట్ల ఉత్తమ ప్రవర్తన నేను కలిగి ఉంటాను. నువ్వు ఏ పిల్లలనైతే సజావుగా పెంచమన్నావో, మంచి విద్యాబుద్ధులు నేర్పమన్నావో వారిని గాలి వదిలేసి ఒక తాగుబోతుగా తిరుగుబోతుగా నేను జీవితాన్ని గడిపాను. నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పంపిస్తే నా జీవితాన్ని చక్కదిద్దుకుని వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ రోజు అల్లా ముందు వేడుకుంటాడు. కానీ ఆ రోజు ఆ వ్యక్తిని తిరిగి భూమి మీదకు పంపించడం జరగదు. ఆ వ్యక్తికి పరలోకంలో నరకంలో పడుకోవడానికి అగ్ని పరుపులు, కప్పుకోవడానికి అగ్ని తుప్పట్లు, వేసుకోవడానికి అగ్ని దుస్తువులు, తలతల కాగేటటువంటి నీటి యొక్క శిక్ష, తాగడానికి బాగా కాచిన చీము నెత్తులు ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఆ వ్యక్తి తన జీవితాన్ని అందులో ఆ నరకంలో బాధను అనుభవిస్తూ ఉండగా నరకము దైవదూత అయినటువంటి మలిక్తో అంటాడు, అయ్యా మలిక్, అల్లాతో చెప్పవయ్యా, అల్లాతో చెప్పు, మా ప్రాణాలను తీసేయమని చెప్పు, మాకు మరణాన్ని అని చెప్పు. ఈ బాధలను మేము అనుభవించలేకపోతున్నామయ్యో, ఈ నరకంలో బాధలు మేము భరించలేకపోతున్నామయ్యా అంటే నరకపు దైవదూత మలిక్ అంటాడు, ఏవయ్యా మరణం ఎలా వస్తుంది? అల్లా మరణానికే మరణం ఇచ్చాడు. మరణాన్ని ఒక పొట్టేల రూపంలో తీసుకొచ్చి దానికే మరణం ఇచ్చాడు. నువ్వు నీ జీవిత లక్ష్యాన్ని గుర్తించకపోవడం కారణం చేత నువ్వు ఈ నరకంలో ఎల్లకాలం ఉండాల్సిందే అని వాళ్ళని ఇంకా సంత నరకంలోకి తోసివేయటం జరుగుతుంది. అల్లాహ్ సోదరులారా, అందుకని మనిషి తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి. ఆ ఒక్కడైనటువంటి సృష్టికర్తను గుర్తించాలి. ఆయన మాత్రమే ఆరాధన చేయాలి. ఆయన యొక్క ఆరాధన అంటే ఆ దైవం యొక్క హక్కులను చెల్లించడంతో పాటు మానవుల యొక్క హక్కులను కూడా ఆ వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. సోదరులారా, ఇదే మానవ జీవిత లక్ష్యము. తాగడం కోసము, తినడం కోసము, సంపాదించుకోవడం కోసము, అందమైన ఇల్లు కట్టుకోవడం కోసము, దీనికోసం కాదు మనిషి పుట్టింది. మనిషి జీవితానికి పశువు జీవితానికి తేడా ఉంది. దీనికోసం కాదు మనిషి పుట్టించబడింది. తనను పుట్టించిన నిజ సృష్టికర్త ఎవరు అని తెలుసుకుని ఆయన్ను ఆరాధించడానికి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద మనిషిని పుట్టించాడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదర సోదరీమణులారా, సమయం అయిపోయింది. సృష్టికర్తైనటువంటి అల్లాహ్కు నేను దుఆ చేస్తున్నాను. ఏ విషయాలైతే మనం విన్నటువంటి విషయాలు వినడంతో పాటు మన జీవితంలో ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమేన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఆ ఒక్కడైనటువంటి సృష్టికర్తను గుర్తించి ఆ అల్లాను మాత్రమే ఆరాధించేటటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా హృదయాలలో ఉన్నటువంటి కాపట్యాన్ని, షిర్క్ యొక్క లక్షణాలను, మునాఫికత్ లక్షణాలను పూర్తిగా తొలగించు వల్ల. ఆమీన్. ఎవరైతే కష్టాలు, కడగండ్లు, అప్పుల బాధలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ ఈ కష్టాల నుంచి రక్షించు వల్ల. ఆమీన్. ఎంతమంది అయితే ఈ యొక్క సమాచారాన్ని వింటున్నారో వారందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిలో మృదు హృదయం కలిగినటువంటి వారికి త్వరగా నీ యొక్క హిదాయతును ప్రసాదించు వల్ల. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మస్జిద్ని జనాలతో నింపు వల్ల. ఆమీన్. మేము ఏదైతే నీ కారుణ్యం పొందేటటువంటి ప్రయత్నం ఏదైతే చేశామో ఈ ప్రయత్నాన్ని కబూల్ చేయాలా. ఆమీన్. అల్లాహ్ దీని యొక్క ప్రతిఫలాన్ని మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా రెట్టింపు చేసి మాకు ఈ ప్రతిఫలాన్ని ప్రసాదించాలా. ఆమీన్. సమాన శిక్షల నుంచి, నరక శిక్షల నుంచి కాపాడి జనతులు ఫిర్దౌస్ని ప్రసాదించాలా. ఆమీన్. మేము మరణించి తిరిగి లేచే రోజున సహాబాలు, సజ్జనులతో పాటుగా మమ్మల్ని లేపు వల్ల. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.